హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. నేను ఈరోజు ఈ డిజైన్ ఎలా వేసానో చూడండి. నేను దీనికి 2/4 సైజ్ బ్యాంగిల్స్ తీసుకున్నాను అండి. 2 కట్ బ్యాంగిల్ ఒకటి, 4 కట్ బ్యాంగిల్స్ 4 అండి. దీనికి నేను ఏమేమి కుందన్స్ తీసుకున్నానో చూడండి. 2 కలర్స్ థ్రెడ్స్ యూజ్ చేశాను. చూడండి, నేను దీనికి ఇవన్నీ తీసుకున్నాను. ఈ బ్యాంగిల్కి ఫస్ట్ నేను థ్రెడ్ చుట్టుకుంటానండి. 25 లైన్స్ థ్రెడ్ తీసుకున్నాను. తీసుకొని ఈ విధంగా మొత్తం చుట్టాలండి బ్యాంగిల్ అంతా. చూడండి, మొత్తం చుట్టిన తర్వాత ఈ విధంగా ఉంది. దీనికి నేను ఫ్యాబ్రిక్ గ్లూ పెట్టి కుందన్స్ అతికిస్తున్నానండి. ట్రయాంగిల్ షేప్ కుందన్స్. ఒకటి అటు సైడ్ ఒకటి ఇటు సైడ్ పెట్టి అతికించాలండి. కుందన్స్ని నీట్గా అతికించుకోవాలి. చూడండి, ఈ విధంగా మొత్తం అతికించుకోవాలండి బ్యాంగిల్. అతికించిన తర్వాత మొత్తం ఎలా ఉందో చూడండి. చాలా నీట్గా పెట్టుకోవాలండి గమ్ అంతా. చూడండి ఎంత బాగుందో బ్యాంగిల్. ఇంకొకటండి, ఇంకో బ్యాంగిల్లో ఇంకో డిజైన్ తీసుకుంటున్నానండి. దీనికి గోల్డ్ కలర్ థ్రెడ్ యూజ్ చేస్తున్నాను. ఈ థ్రెడ్ మొత్తం అతికించాలండి ఈ విధంగా. దీనికి కూడా 25 లైన్స్ తీసుకున్నానండి థ్రెడ్ను. ఈ విధంగా మొత్తం అతికించుకోవాలి. అతికించిన తర్వాత దీనికి నేను సెరామిక్ గోల్డ్ కలర్ తీసుకున్నానండి కుందన్స్ని. ఈ విధంగా గమ్ పెట్టేసి కుందన్స్ అతికించాలి. చూడండి, ఈ కుందన్స్ని ఈ విధంగా అతికించాలండి. అన్నీ ఒకటే సైడ్ ఉండేటట్టు అతికించుకోవాలి. చూడండి ఎంత బాగుందో ఈ బ్యాంగిల్. ఈ విధంగా నేను 2 బ్యాంగిల్స్ యూజ్ చేశానండి. ఇంతకుముందు ఏమో అవి కూడా 2 బ్యాంగిల్స్ చేశాను. ట్రయాంగిల్ షేప్ కూడా 2 బ్యాంగిల్స్ చేయాలి. ఈ విధంగా చేసిన తర్వాత ఇప్పుడు 2 కట్ బ్యాంగిల్కి డిజైన్ ఎలా చేయాలో చూడండి. దీనికి కూడా నేను 25 లైన్స్ థ్రెడ్ తీసుకొని చుడుతున్నానండి. చూడండి, దీనికి మొత్తము ఈ విధంగా చుట్టేసుకున్న తర్వాత గమ్ పెట్టి అతికించుకోవాలి. ఈ విధంగా మొత్తం అతికించిన తర్వాత ఎలా ఉందో చూడండి బ్యాంగిల్. చాలా నీట్గా అతికించుకోవాలండి. దీనికి కూడా నేను గమ్ పెట్టేసి కుందన్స్ అతికిస్తున్నాను. చూడండి, ఏ విధంగా గమ్ పెట్టాలి, ఏ విధంగా కుందన్స్ అతికించాలనేది చూడండి. నేను ఇక్కడ ఫస్ట్ సెరామిక్ కుందన్స్ తీసుకున్నానండి. స్క్వేర్ షేప్ కుందను తీసుకున్న తర్వాత దానికి మళ్ళీ చిన్న సైజు సెరామిక్ రౌండ్ కుందన్స్ తీసుకున్నానండి. గోల్డ్ కలర్వే. దానికి అటు సైడ్ అతికిస్తున్నాను. ట్రయాంగిల్ షేప్ పక్కకు అటు సైడ్ ఒకటి ఇటు సైడ్ ఒకటి అతికించుకోవాలండి. ట్రయాంగిల్ కాదు, స్క్వేర్ షేప్ కుందను. ఈ విధంగా నీట్గా అతికించుకోవాలండి, అవి ఊడిపోకుండా. తర్వాత మళ్ళీ గమ్ పెట్టేసి మిగతా కుందన్స్ కూడా అతికించుకోవాలండి. చూడండి, నేను ఇక్కడ డ్రాప్ షేప్ కుందన్స్ తీసుకున్నాను.
ఫ్లవర్ టైప్ చేయాలండి కుందన్స్ తోటి. ఇవైతే పెట్టేటప్పుడు అటు ఇటు పోతుంటాయండి, నీట్గా అతికించుకోవాలి. చూడండి ఈ విధంగా మొత్తం రౌండ్గా అతికించుకోవాలండి కుందన్స్, ఫ్లవర్ లాగా వచ్చేటట్టు చూసి. ఈ బ్యాంగిల్ డిజైన్కు చాలా టైం పడుతుందండి. చూడండి ఈ విధంగా అతికించిన తర్వాత మధ్యలో వైట్ కలర్ కుందన్ అతికిస్తున్నానండి, చిన్న సైజ్ది. మీకు నిదానంగా అర్థమయ్యేటట్టు చూడండి నేను ఏ విధంగా వేస్తున్నాను అనేది. మళ్ళీ స్క్వేర్ షేప్ కుందన్ పెట్టాలండి సెరామిక్ది. సేమ్ ఇంకా ఇలాగే చేయాలండి బ్యాంగిల్ అంతా. ఇలాగే మొత్తం అతికించుకోవాలి కుందన్స్ను. చూడండి ఈ విధంగా బ్యాంగిల్ అంతా అతికించుకోవాలి. ఈ బ్యాంగిల్ అయితే చాలా మంచిగా అనిపిస్తుందండి వేసిన తర్వాత. మనమైతే కుందన్స్ పెట్టేటప్పుడు చాలా నీట్గా పెట్టుకోవాలండి, లేకపోతే అవి ఊడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. దీన్ని మొత్తం అతికించిన తర్వాత బాగా ఆరబెట్టాలండి, దాన్ని అప్పుడే తీసి చూడొద్దు. చూడండి ఈ విధంగా అతికించాలండి కుందన్స్ను. నాకైతే చాలా మంచిగా అనిపించిందండి బ్యాంగిల్ తయారు చేసిన తర్వాత. దీనికి మళ్ళీ ఈ కుందన్స్కి పై భాగం మళ్ళీ నేను వైట్ కుందన్స్ అతికిస్తున్నానండి. చూపిస్తాను మీకు ఏ విధంగా అతికించాలనేది. B7000 గ్లూతో అతికించుకోవాలండి అన్నిటినీ. చూడండి ఇట్లా వైట్ కుందన్స్ అతికించిన తర్వాత మధ్యలో మళ్ళీ రౌండ్ కుందన్ అతికిస్తున్నాను. చూడండి ఈ కుందన్స్ పైన ఫస్ట్ B7000 గ్లూ పెట్టాలండి రౌండ్గా. పెట్టిన తర్వాత వైట్ కలర్ కుందన్స్ అతికించుకోవాలి చిన్నవి. మీకైతే ఈ వీడియో అర్థమవుతుందని అనుకుంటున్నానండి. మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. చూడండి ఈ విధంగా మొత్తము 5 కుందన్స్ అతికిస్తున్నాను చిన్న సైజువి. మధ్యలో రౌండ్ కలర్ రౌండ్ షేప్ కుందన్ అతికిస్తున్నానండి. చూడండి ఈ విధంగా మొత్తం బ్యాంగిల్ అంతా అతికించాలి. అతికించిన తర్వాత ఎలా ఉందో చూడండి. దీనికి కూడా చూడండి, దీనికి ఏ విధంగా అతికిస్తున్నాను అనేది. కుందన్స్ పైన అయితే B7000 గ్లూనే పెట్టాలండి. ఫ్యాబ్రిక్ గ్లూ పెట్టేస్తే అది ఊడిపోతుంటాయి. ఈ విధంగా మొత్తం ఫ్లవర్స్ మీద అతికించాలండి కుందన్స్ను. అతికించిన తర్వాత మళ్ళీ గ్లూ పెట్టేసి రౌండ్ కలర్ కుందన్ అతికిస్తున్నాను సెంటర్లో. చూడండి ఈ విధంగా బ్యాంగిల్ మొత్తం పెట్టేసుకోవాలండి కుందన్స్ను.
చాలా బాగా వచ్చిందండి బ్యాంగిల్ అయితే. చూడండి మొత్తం సెట్ తయారు చేశాను కదా, అవి బ్యాంగిల్స్ అంతా. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు డైలీ నేను బ్యాంగిల్స్ వీడియోస్ పెడతానండి, చూడండి. కొత్త కొత్త బ్యాంగిల్స్ తయారు చేస్తుంటాను. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్.